చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్షన్ ఒక కలలా జరిగిపోయింది. ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఈరోజు రాష్ట్రం అంతా కూడా అసలు చంద్రబాబు నాయుడు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు, పవన్ కళ్యాణ్ ఎలా డిప్యూటీ అయ్యాడు, లోకేష్ ఎలా మంత్రి అయ్యాడని ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా ఆయన వచ్చిన తర్వాత ఎలా వెన్నుపోటు పొడిచారో మనం అందరం కూడా చూసాం. కానీ ఈసారి ఈవీఎం మాయాజాలం కూడా తోడవటంతో ఏ విధంగా మెజారిటీలు కళలో కూడా వాళ్ళకి రావు. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు ఏం చేసింది లేదు. కానీ ఈరోజు అందలం ఎక్కిన తర్వాత కనీసం మారుతారు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేస్తారు, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటాడు, రైతుల్ని కాపాడుతాడు, మహిళల్ని కాపాడుతారని అందరూ ఎదురు చూశారు. కానీ పెద్దలు అంటారు కదా, కుక్కతోక వంకర, గోదావరి ఈదిన మళ్ళీ ఆ గట్టుకు వెళ్ళాక ఆ తోక అలాగే వంకర పోతుందంట. అలా చంద్రబాబు నాయుడు అధికారంలో రావటం వరకు నేను మారాను, ఇక నుంచి చేస్తాను అంటాడు. కానీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ సేమ్, ఏం మారడు, ఏం చేయడు. సో ఈ సంవత్సర కాలం అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక విద్యార్థికి కానీ, ఒక రైతుకు కానీ, ఒక మహిళకు కానీ ఎవరికైనా మంచి చేశారంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత కోపంగా ఉన్నారు, ఈ ప్రభుత్వం మీద ఎంత ఆవేశంగా ఉన్నారు అనేది మొన్న వెన్నుపోటు దినం మనం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రైతులు, విద్యార్థులు రోడ్డు మీదకి రావడం మనం చూసాం. అలాగే మీరు చూస్తే రాప్తాడుకి వెళ్ళినా, పొదిలి వెళ్ళినా, సత్తెనపల్లి వెళ్ళినా, తెనాలి వెళ్ళినా ఎందుకు ప్రజలు అలా వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలు ఎదురైనా, కరోనా వచ్చినా ఆయన కుంటి సాకు చెప్పకుండా మనకు చెప్పిన ప్రతి ఒక్కటి వాగ్దానం నెరవేర్చారు. కాబట్టి ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒకే ఒక ఆశాదీపం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అవుతానే మళ్ళీ ఈ రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ మనమందరం కూడా బాగుంటామన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో వచ్చింది. కాబట్టే ఈరోజు జగనన్న ఎక్కడికి వచ్చినా కూడా అందరూ పరుగులు తీస్తున్నారు, పోలీసులు సైతం లెక్క చేయకుండా. మన జిల్లాలో ముఖ్యంగా 9వ తేదీ బంగారుపాలెంలో మామిడి రైతులకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనగానే యంత్రాంగంలో అప్పుడే కదలికలు మొదలయ్యాయి. మీరు టీవీలో చూస్తుంటారు. మార్నింగ్ చంద్రబాబు నాయుడు కుప్పంలో దిగాడు. ఏదో ఇప్పుడే తెలిసినట్టు ఆయనకి, అయ్యో మామిడికి అన్యాయం జరిగిపోయిందా, అయ్యో రేట్ ఎవరు ఇవ్వట్లేదా అని కబుర్లు చెప్తున్నాడు. ఈరోజు రివ్యూ పెడతాను అని ఆఫీసర్ని పిలుస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఇదే జిల్లాలో పుట్టి పెరిగావు, నీ వయసు ఎంత? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన నీకు, ఇంత సీనియారిటీ ఉన్న నీకు, ఈ జిల్లాలో, నువ్వు పుట్టిన జిల్లాలో రైతులకు అన్యాయం జరుగుతుంటే నీకు తెలియలేదా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటేనే మీకు తెలుస్తుందా అని అడుగుతున్నా. సొంత జిల్లాలో రైతుల్ని కూడా కాపాడుకోలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం ఉండడం మన దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన రైతు బాంధవులు వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. రైతుకు అడిగింది అడగంది అన్ని కూడా ఇవ్వడం జరిగింది. రైతు ఇంటి ముందుకే రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉన్నారు. కానీ ఈరోజు మిర్చి రైతును చూసినా, పొగాకు రైతును చూసినా, పసుపు రైతును చూసినా, మామిడి రైతును చూసినా, చెరుకు రైతును చూసినా, ఎవరిని చూసినా పాపం అప్పుల పాలై ఈరోజు ఏడుస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది. నష్టం వస్తుందని తెలిసినా ఈరోజు మనకు అన్నం పెట్టాలని రైతన్నలు రాత్రనగా, పగలనగా, ఎండనగా, వాననగా కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళు నష్టపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారేమో ఈ జిల్లాకు సంబంధించి ఉండి కూడా ప్రతిరోజు పేపర్లో వస్తుంది, రోడ్ల మీద లారీలు ఎలా నిలబడిపోతున్నాయి రోజుల తరబడి, తిండి లేక ఎప్పుడు గేటు తెరుస్తారా, టోకెన్లు ఇస్తారా అని ఎదురు చూస్తూ. ఈ జిల్లాలో అయితే మరీ ఘోరం. టీడీపీ వాళ్ళు సిండికేట్ అయిపోయి రైతుల్ని నరకం చూపిస్తూ ఈరోజు ఆ నరకాన్ని రైతులు తట్టుకోలేక చాలా మంది ఆ వెహికల్స్ లో ఉన్న మామిడికాయలు రోడ్ల మీద పోసేస్తుంటే ఎంత బాధేస్తుంది చెప్పండి.
ఒక మామిడికాయ చేతికి రావాలంటే ఎంత కష్టం, ఎన్ని రోజుల శ్రమ, అది ఏమీ లేదు, అన్నిటికీ రాజకీయమే. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ జిల్లాలో పెద్దిరెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు చేస్తుంటే తెలుగుదేశం అనేవాడు జనసేన అనేవాడు ఈ జిల్లాలో ఉండుంటాడా అడుగుతున్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పెద్దలందరూ కూడా కులం మతం పార్టీ చూడకుండా పేదవాడు అంటే అన్ని చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు ఒక తప్పైన రాజకీయానికి శ్రీకారం చుట్టారు కూటమి ప్రభుత్వం. సో వారి మెడలు వచ్చి మన రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ జిల్లా వాసులైన మనందరి మీద ఉంది. కాబట్టి 9వ తేదీ జగనన్న వచ్చే సమయానికి ఈ జిల్లాలో ఉన్న రైతులందరికీ, ముఖ్యంగా మామిడి రైతులకి అండగా మనమందరం కూడా రోడ్డెక్కి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మన రాష్ట్రంలో అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరో మీకు తెలుసా? అడ్డదిడ్డంగా వేరుంటాడు అచ్చెన్నాయుడు. అక్కడెక్కడో శ్రీకాకుళంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని పాతేస్తా అని డైలాగులు చెప్తుంటాడు. ఆయన నేను చెప్తున్నా, నీకు దమ్ముంటే మామిడి రైతులు అల్లాడిపోతున్నారు, ఇక్కడికి రా తెలుస్తుంది. నువ్వు పాతేస్తావా, నిన్ను రైతులు పాతేస్తారా అనేది ఇక్కడికి వస్తే నీకు అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కలెక్టర్ గారు 4 రూపాయలు ఇమ్మంటే కూడా ఇవ్వకుండా సిండికేట్ అయి రైతుల్ని మోసం చేసి మీరు ఏం సాధిస్తారో నేను చూస్తా. ఎందుకంటే ఈరోజు మన పెద్దలు పెద్దిరెడ్డి గారు కానీ అలాగే కరుణాకర్ రెడ్డి గారు వీరిద్దరి నాయకత్వంలో 9వ తేదీ రైతులకి అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వాన్ని ఎలా బంగాళాఖాతంలో కలిపేస్తామో కూటమి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మనమందరం కూడా ఒక సైనికుల్లాగా నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.